సుల్తానాబాద్ పట్టణంలోని పూసల శాస్త్రి నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపల ప్రకాష్ రావు రైతులు సింగిల్ విండోలు ఐకేపీ సెంటర్ల ద్వారా మాత్రమే వడ్లు అమ్మకం జరపాలని, దళార్లకు అమ్మి మోసపోవద్దని ప్రకాష్ రావు సూచించారు. కటింగ్ అనే మాట వినిపించొద్దని ఇన్ఛార్జీలకు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిందని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చామని అన్నారు. సుల్తానాబాద్ సింగిల్ విండో పరిధిలోని పూసాల గ్రామం, శాస్త్రీనగర్ గ్రామం, మున్సిపల్ పట్టణానికి సంబంధించినటువంటి ఈ గ్రామాలలో రైతు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులందరూ ఏదైతే ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకుండా రైతులందరి కొనుగోలు సెంటర్లోనే అమ్మి లాభాల బాటలో నడవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు రైతులు రైస్ మిల్కి ఎట్టి పరిస్థితిలో పోవద్దు, పోతే మాత్రం మీకు అన్యాయం జరుగుతుంది, మీరు సెంటర్ వరకే ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. 4 పసల నుంచి ఒక గింజ కటింగ్ లేకుండా రైతులందరికీ న్యాయం చేయడం జరుగుతూ ఉన్నది. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 2 కిలోల నుంచి మొదలు పెడితే 15 కిలోల వరకు కింటాల్కి ఒక్కంటికి కట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మా ప్రభుత్వం వచ్చిందో ఒక గింజ కూడా కటింగ్ లేకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తూ ఉన్నాం. రైతు భరోసా కూడా ఏది 4 ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకటే ముచ్చట రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు సన్న వడ్లు పెట్టండి, కింటాలకు 500 రూపాయల బోనస్ మేము రైతులకు కల్పిస్తాం, వెంటనే మీరు దొరికిన తర్వాతనే మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఏదైతే ఖరీఫ్ సీజన్లో ఆ సన్నవడ్లకు బోనస్ చాలా మందికి బోనస్ 500 క్వింటల్ వేయడం జరిగింది. ఇప్పుడు మీరు రైతులు కాంగ్రెస్ పార్టీ, అది మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మా పార్టీ పనిచేస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. ఇక మన అన్నగారు అయితే 6 నిమిషాలు ఎప్పుడు కానీ ఒక 18 గంటలు 6 నిమిషాలు రైతుల కొరకు, ప్రజల కొరకు కష్టపడుతూ ప్రతి గ్రామాన్ని తట్టి, ప్రతి ప్రజలను తట్టి వీళ్ళంతా నా కుటుంబ సభ్యులని చెప్పి 6 నిమిషాలు కష్టపడి రైతుల కొరకు అయితే కష్టపడతా ఉన్నారు, ప్రజల కొరకు కష్టపడతా ఉన్నారు. మీరు ఎప్పుడు కానీ డైరెక్ట్గా మీరు ఏదైనా విషయం ఉంటే ఇవి మీ వడ్ల విషయంలో అయితే అన్నగారికి చేయొచ్చు, లేకపోతే నాకు చేయొచ్చు, తమ్ముడు శ్రీను చేయొచ్చు, మహేంద్రనాథ్ చేయొచ్చు, ఎవరికి చేసినా మీకు ఎక్కడ ఒక్క గింజ కూడా ఆగకుండా దించిపించే బాధ్యత తీసుకుంటాం.